సెకండ్ పారాగ్రాఫ్లో ఏముంది అని అంటే, ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ అండ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, we emphasize that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting these issues. ఇది చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉమాభారతి గారి నేతృత్వంలో ఢిల్లీ శ్రమశక్తి భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ గోదావరి జలాలను, కృష్ణానది జలాలను ఏ విధంగా వినియోగించుకోవచ్చో అని చర్చించి ఈ సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక అంశాన్ని ఈ సమావేశంలో అధికారికంగా మీటింగ్ మినిట్స్లోకి తీసుకొచ్చారు. ఏమని? గోదావరికి సంబంధించిన 3000 టీఎంసీల నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీ నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు 1000 టీఎంసీ అవసరం ఉంది. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని 80,000 పుస్తకాలు చదివిన టీఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు, అపర భగీరథుడని రకరకాలుగా. వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే 3000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ రోజు పునాది రాయబడ్డది. గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ 3000 టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేది పునాది ఆ రోజు 2016-21 6వ నెలలో పడ్డది. ఇది మీటింగ్ మినిట్స్ రికార్డ్ అధికారికంగా. ఈ మీటింగ్ హరీష్ రావు గారికి తెలియదనడానికి వీలేదు. హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి నేను పంపిస్తాను. రెండవ పాయింట్,